హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మ్యాంగో రెసిపీస్ని చేసుకోవడం చూద్దాం. మ్యాంగో కస్టర్డ్ అండ్ మ్యాంగో మార్బుల్ కేక్ అనమాట. మ్యాంగో ఫ్లేవర్తో అండ్ చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ కేక్ అయితే. వితౌట్ ఓవెన్ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్పాంజీగా సూపర్ సాఫ్ట్గా వస్తుంది కేక్ అయితే. సో దీన్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక మ్యాంగోలో నుంచి హాఫ్ తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే చక్కెర కూడా వేసేసుకోవాలి. హాఫ్ కప్ చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. చక్కెర ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ముప్పావు కప్పు వేసుకోవచ్చు. సో ఇక్కడైతే 3 ఎగ్స్ని కూడా పలగొట్టి వేసేసుకుంటున్నా. దాంట్లో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ లేదంటే ఇలాచీలైనా వేసుకోవచ్చు. ఎగ్లెస్ కావాలనుకుంటే అదే ప్లేస్లో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అట్లా దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు ఆయిల్ పోసేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. దాని ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు మైదా, పావు కప్పు మిల్క్ పౌడర్, ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. సో ఇదన్నీ వేసుకొని జల్లించుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూసినారు కదా, ఈ బ్యాటర్ అనేది కొంచెం టైట్గా గట్టిగా అనిపిస్తే దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో చూసినారు కదా, నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసినాను. కన్సిస్టెన్సీ అనేది అట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. దీంట్లో చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసినాను. దానిపైన ఒక స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. మరి ఫాస్ట్గా కలిపొద్దు. అవన్నీ వేసిన తర్వాత ఈ బ్యాటర్ని ఇంకొక బౌల్లోకి వేసినాను. హాఫ్ అనమాట. ఒక దాంట్లో కోకో పౌడర్ వేసేసుకోవాలి చాక్లెట్ ఫ్లేవర్ కోసం. సో ఇక్కడ చాక్లెట్ ఉంటే దాన్ని కూడా వేసేసుకొని దీంట్లో కలిపేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్బుల్ కేక్ చేసాను కాబట్టి 2 బ్యాటర్లు వేరువేరుగా చేసుకోవాలన్నమాట. ఒకటి మ్యాంగో ఫ్లేవర్తో అండ్ ఇదే బ్యాటర్లో మనం కోకో పౌడర్ కలుపుకుంటే చాక్లెట్ ఫ్లేవర్ అయిపోతుంది. నెక్స్ట్ కేక్ టిన్ కూడా రెడీగా పెట్టేసుకున్న తర్వాతనే మనము ఈ బ్యాటర్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం ఆ డిజైన్ వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. మార్బుల్ కేక్ డిజైన్. సో చూస్తున్నారు కదా, ఒక బ్యాటర్ తర్వాత ఇంకొక బ్యాటర్ని అట్లా కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. అట్లా రౌండ్గా మనకి ఆ మార్బుల్ కేక్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ అట్లా రౌండ్గానే కావాలంటే అట్లనే పెట్టేసేయచ్చు. లేదా పైన కొంచెం ఫ్లవర్ లాంటి డిజైన్ రావాలంటే ఒక టూత్ పిక్తోని జస్ట్ అన్ని సైడ్లలో మనం అట్లా గీసేసినామంటే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి దీన్ని పెట్టేసుకోవాలి. పెట్టేసి దీన్ని ఒక 35 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట కేక్ అయితే. ఇది బేక్ అయిందో లేదో చూసుకోవాలంటే టూత్ పిక్ని దాంట్లోకి ఇన్సర్ట్ చేసినామంటే మనకి పిండి అతుక్కోకుండా క్లియర్గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని బయట పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ప్లేట్ ఉల్టా పెట్టేసి దాన్ని తీసేసినామంటే చాలా ఈజీగా ఊడొచ్చేసింది. కేక్ టిన్లో కింద బటర్ పేపర్ వేసినాం కదా, అది కూడా చాలా ఈజీగా ఇట్లా ఊడొచ్చేసింది. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, స్పాంజీగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. బేకరీ స్టైల్లో మనం ఈ మార్బుల్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓవెన్ లేకుండానే కుక్కర్లో చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కట్ చేసి చూసినప్పుడు అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. లోపల స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట కేక్ అయితే. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో కేక్ని ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూసినారు కదా. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో చేస్తే. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ఫ్లేవర్, మ్యాంగో అండ్ చాక్లెట్ ఫ్లేవర్తో కేక్ అయితే. సో దీన్ని మనము ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట పెట్టినా 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది అనమాట. సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మ్యాంగో కస్టర్డ్ రెసిపీ చేసుకోవడం చూద్దాం. చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా. సో దీన్ని చేసుకోవడానికి ముందుగా పాలు వేడి చేసుకోవాలి. ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. అవి మంచిగా మరిగిన తర్వాత దాంట్లోకి చక్కెర యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్కి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టం. సో చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కస్టర్డ్ పౌడరు 1/2 లీటర్ పాలకి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. పాలు అనేది వేడిగా కాకుండా కొంచెం రూమ్ టెంపరేచర్లో చల్లగా ఉంటేనే సరిపోతుంది అనమాట. ఈ పాలు పోసేసి ఈ కస్టర్డ్ పౌడర్ని మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు మరిగే పాలలోకి ఈ కస్టర్డ్ మిల్క్ని పోసేసుకోవాలి. పోసిన వెంటనే కలపాలన్నమాట. వెంటనే కలపాలి, లేదంటే
అక్కడ ఉండలు కట్టేస్తుంది లోపలంతా. సో చూస్తున్నారు కదా, మంచిగా కలిపేసిన తర్వాత ఒక జస్ట్ 5 మినిట్స్ మనం దాన్ని మరిగిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు కాకుండా చిక్కబడిపోతుంది అనమాట చాలా. ఇది చల్లగా అయిపోవాలి. చల్లగా అయ్యేలోపు మ్యాంగోని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక ఫుల్ మ్యాంగో తీసేసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, కానీ మ్యాంగో ముక్కల్లాగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. దీంట్లోకి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇవి మ్యాంగో కస్టర్డ్ తినేటప్పుడు క్రంచీగా మధ్య మధ్యలో చాలా బాగుంటాయి అనమాట. సో ఇప్పుడు కస్టర్డ్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లోకి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి బనానాను కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే యాపిల్ ఇంకా సపోటా అట్లాంటివి అన్నీ ఏ ఫ్రూట్స్‌నా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి ఇక్కడ మ్యాంగోనే ఎక్కువ వేసుకుంటాను. జస్ట్ బనానా కూడా వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో చూసినారు కదా, అవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే మనకి మ్యాంగో కస్టర్డ్ అనేది ఇట్లా తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. సో మ్యాంగోతో ఈ 2 రకాల రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.